ఇంటర్మీడియట్ కోయిలకొండ రెసిడెన్షియల్ హాస్టల్ అనమాట. అయితే ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాన్న చనిపోయి 1.5 month ఇంటి దగ్గరే ఉంటుంది. తర్వాత నన్ను బయటికి అనమాట. నేను ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు, ల్యాబ్ ఏమీ పరిచయం లేదు. సో ఈ అమ్మాయి కష్టము, మేము చేర్పించుకోము అనేసి ప్రిన్సిపల్ మేడం నన్ను అవాయిడ్ చేసేసారు చాలాసార్లు. ఒక 2 days అక్కడే ఉండించేసాను. తర్వాత నా అన్న వాళ్ళు రావడము, ఇంకా నన్ను కొంచెం మేడంని రావడం అంటూ జరిగింది సార్. కానీ మేడం ఒప్పుకోలేదు. తర్వాత బాటనీ సార్ వచ్చి నీకు 10th ఎన్ని మార్క్స్ అమ్మా అని అడిగారు. అంటే సార్ 500 క్రాస్ అయ్యారు సార్ మీకు అన్నప్పుడు, సరేనమ్మా నేను గ్యారంటీ ఇస్తానండి, నేను మేడంతో మాట్లాడతానని చెప్పేసి సారు మేడంని చాలాసేపు కన్విన్స్ చేసేస్తాను సార్. తర్వాత మేడం సరే మీరు ఉంటానంటున్నారు కదా సర్లేండి తర్వాత 2 days తర్వాత మేడం నన్ను జాయిన్ చేయించుకున్నారు సార్ ఇంటర్వ్యూ. అట్లా నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. డిగ్రీలో కూడా అదే సార్ నాకు. తర్వాత నా అన్న బెంగళూరులో ట్రైనింగ్లో ఉండడము, నన్ను తీసుకెళ్ళడానికి ఎవరు లేకపోవడం, జాయినింగ్ చాలా స్ట్రగుల్ అయిపోయాను సార్. ఎట్లా తిరిగినానంటే నేను జాయినింగ్కి తీసుకొని వెళ్ళి, అంటే బయట నాకు అంత తెలియదు అనమాట. అన్న వాళ్ళు ఉంటేనే నాకు ఏదైనా కానీ వెళ్ళగలిగేది, జాయిన్ అవ్వగలిగేది. నాకు బయట సొసైటీ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఏమి అనేది కూడా తెలియదు అసలు. ఆ టైంలో పెద్దన్న వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళకి సరిగ్గా తెలియదు. అన్న బెంగళూరులో ఉండిపోయినాడు, ఇంకా ఏం అర్థం కాక డిగ్రీ ఇంకా స్టాప్ చేసేసినాను సార్. అట్లా నా ఎక్స్పీరియన్స్ అయితే అట్లా జరిగింది. మేబీ ఇట్లాంటివి ఉంటే ఒకవేళ వీళ్ళని అప్రోచ్ అయ్యి ఉంటే లేకపోయిందేమేమో అనిపిస్తుంది సార్ నాకు. ఈయన చూసి మేబీ దీనివల్లనే కంప్లీట్ చేయగలిగినాను. నా ఎయిమ్ ఏంటి అన్నప్పుడు నాకు చదువు అంటే చాలా ఇష్టం అని నేను ఒకరోజు ఏడ్చినప్పుడు నా భర్త ఏమి ఇష్టం నీకు అని అడిగాడు. నాకు అడ్వకేట్ అంటే చాలా ఇష్టము, కావాలనుకుంటున్నాను అన్నప్పుడు నా అదృష్టం కొద్ది అప్పుడు ఇంటర్మీడియట్ బేస్తోనే అది లాస్ట్ సెట్ పడడము, నేను త్వరగా ఆయన వల్ల కంప్లీట్ చేయగలగడం జరిగింది సార్. నేను లా కంప్లీట్ చేసి ఇప్పుడు అడ్వకేట్గా సార్ దగ్గరే చేస్తున్నాను సార్. చేస్తున్నాను అంటే దానికి కారణం నా భర్త సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అట్లే సార్ తర్వాత వచ్చేసి ఈయన చాలా స్ట్రగుల్ అవుతున్నాడు సార్ ఈ స్వయం కృషి సోషల్ సర్వీస్ సొసైటీ. 12 years అంటే మేబీ మా మ్యారేజ్ అయ్యే 9 years నుంచి అదే పనిగా దీని గురించి ఆలోచన చేసుకుంటూ దీని గురించి ఉన్నాడు. ఇంత మంచి టీం ద్వారా ముందుకు వెళ్తాడనే ఆలోచనతో ఉన్నాను సార్. ఖచ్చితంగా అది నాది పలికిందనే నమ్ముతున్నాను. ఆయన ముఖంలో కూడా చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతమంది మెయిన్గా అంటే అడ్వకేట్ చదవడానికి మన కృషి ఉన్నా కూడా, అంటే మన ప్రోత్సాహం ఉన్నా కూడా చదవాలనే ఆలోచన అవతల వాళ్ళకి ఉండాలి. అవతల వాళ్ళకి చదవాలనే ఆలోచన ఉన్నప్పుడే వాళ్ళు కూడా గోల్ చేస్తారు. చదవాలనే ఆలోచన ఉంది, కాన్ఫిడెంట్ ఉంది, చదువుకోగలను, తర్వాత మంచి స్థాయికి వెళ్ళగలనే ఆలోచన ఉంది. కాబట్టి ఉద్యోగం ప్రోత్సహించని అమ్మాయి బాగా చదువుకొని ఒక మంచి స్థాయికి వచ్చింది. స్థాయికి వచ్చి ఇంతకుముందు మొదలు బాగా ట్రై చేస్తుంది, ఇప్పుడు అది కూడా పరిచయాలని నమ్ముతున్నాను. అది కేవలం చదువులని వచ్చింది. థ్యాంక్ యూ వచ్చింది. ఎందుకంటే చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటే నాకు కూడా మంచి పేరు చేశాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ అశోక్ కుమార్